నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికులకు ఆదాయపు పన్ను విధించడం ఎంతవరకు సమంజసం? కుటుంబాలను విడిచి చలిలోను ఎండలోను సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్ల త్యాగానికి మనమిచ్చే గౌరవం ఇదేనా? ఒకవైపు ప్రజల కోసం నిలబడతామని చెప్పే రాజకీయ నాయకులకు పన్నుల్లో వెసులుబాటు కల్పించడం, మరొకవైపు దేశం కోసం పోరాడే సైనికుల కష్టార్జితం నుండి పన్నులు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం? రాజకీయ నాయకులకు చేసే సేవకు, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసే సైనికుల నిస్వార్థ పోరాటానికి పోలికే లేదు. ఈ తారతమ్యం ఎందుకు? ఈ వివక్ష ఎందుకు? భారతదేశంలో సైనికులు తమ జీవితాలను దేశానికి అంకితం చేస్తారు. వారు తమ వ్యక్తిగత కోరికలను, కుటుంబ బంధాలను సైతం పక్కన పెట్టి దేశ రక్షణ కోసం నిరంతరం పోరాడుతూ ఉంటారు. వారి నిస్వార్థ సేవ వెలకట్టలేనిది. అలాంటి వీరులు తమ సంపాదనపై పన్ను చెల్లించడం అనేది ఒక రకంగా వారి త్యాగాన్ని తక్కువగా చూడడమే అవుతుంది. సరిహద్దుల్లో వారు ఎదుర్కొనే కష్టాలు, ఒత్తిడి, ప్రాణాపాయ పరిస్థితులు ఊహాతీతం. వారికిచ్చే గౌరవం ఇది కాకూడదు. మరోవైపు రాజకీయ నాయకులు ప్రజలచే ఎన్నుకోబడతారు. వారి బాధ్యత ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం. అయితే చాలా సందర్భాల్లో కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తుంటాయి. అలాంటి వారికి పన్నుల్లో వెసులుబాటు కల్పించడం, దేశం కోసం పోరాడే సైనికుల నుండి పన్నులు వసూలు చేయడం అనేది నైతికంగా ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం కాస్త ఊరటనిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టుగా రాష్ట్రంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లకు సేవలందిస్తున్న సైనికులకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. ఇది సైనికుల పట్ల చూపిన కృతజ్ఞతా భావానికి నిదర్శనం. ఈ నిర్ణయం సర్వత్రా హర్షించదగినది. ఒక రాష్ట్ర ప్రభుత్వం సైనికుల త్యాగాన్ని గుర్తించి వారికి కొంత ఊరటనిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదాయపు పన్ను విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. సైనికులు తమ కుటుంబాలను విడిచి సరిహద్దులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశాన్ని కాపాడుతుంటే వారికి ఆదాయ పన్ను విధించడం ఎంతవరకు న్యాయం? వారి సేవకు మనమిచ్చే నిజమైన గౌరవం ఏమిటి? రాజకీయ నాయకులు చేసేది కేవలం ప్రజాసేవ మాత్రమే అయితే, దేశం కోసం ప్రాణాలను అర్పించే సైనికులు త్యాగం ముందు అది ఎంతమాత్రం నిలబడుతుంది? ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ఈ మంచి నిర్ణయం దేశవ్యాప్తంగా స్ఫూర్తినివ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే సైనికులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలి. ఇది వారికి మనమిచ్చే కనీస గౌరవం. వారి నిస్వార్థ సేవను గుర్తించి వారికి అండగా నిలవడం మనందరి బాధ్యత. దేశం కోసం పోరాడే జవాన్ల త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వారి సేవకు మనం వెలకట్టలేము. వారికిచ్చే చిన్నపాటి వెసులుబాటు కూడా వారిలో మరింత స్ఫూర్తి నింపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన ఈ బాటలో కేంద్ర ప్రభుత్వం కూడా నడవాలని, సైనికుల పట్ల తమ కృతజ్ఞతను చాటుకోవాలని ఆశిద్దాం.